ఇందిరమ్మ ఇళ్ల కోసం చేసిన దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు జరిగినా, పొరపాటున తప్పుడు సమాచారం ఎంటర్ చేసినా అనే విషయాలపైన రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేస్తోంది. కేంద్ర స్థాయిలో సూపర్ చెక్ పేరుతో సర్వే నిర్వహిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలన కింద దరఖాస్తులు స్వీకరించారు. మరోవైపు ప్రభుత్వం విడుదల చేసిన యాప్ ద్వారా కూడా ఆన్లైన్లో అప్లికేషన్లను ప్రభుత్వం స్వీకరించింది. రాష్ట్రంలో 80,54,554 దరఖాస్తులు అందాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు చేసుకున్న వారి వివరాలను క్రాస్ చెక్ చేయనున్నారు. ఇంటింటికి వెళ్లి సర్వే వివరాలు జల్లెడ పడుతున్నారు. 68,57,216 మంది దరఖాస్తులను అధికారులు యాప్ ద్వారా సేకరించారు. సర్వే పూర్తయిన దరఖాస్తులను మరోసారి చెక్ చేయనున్నారు. 4 లక్షల దరఖాస్తులను హౌసింగ్ శాఖ అధికారులకు సంబంధించిన మండలాలకు, మున్సిపల్ అధికారులకు పంపించారు. ఈ దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి నేరుగా దరఖాస్తులను క్రాస్ చెక్ చేయనున్నారు. ఇందిరమ్మ యాప్లో నమోదు చేసిన వివరాలు సక్రమంగా ఉన్నాయా, తప్పుడు సమాచారం ఇచ్చారా అనే విషయాలను పరిశీలిస్తారు. తప్పుడు సమాచారం నమోదైతే అందుకు బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకుంటారు. గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. జనవరి 10న నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వారికి స్పష్టత ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు రైతు భరోసాకు సంబంధించి వ్యవసాయానికి ఉపయోగకరమైన భూముల వివరాలను గ్రామ సభల్లో ప్రకటించాలని కోరారు. ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేశారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు ఇందిరమ్మ కమిటీలకు ఆమోదం తెలిపారు. జనవరి నెలాఖరు కల్లా లబ్ధిదారుల జాబితాను ప్రకటించనున్నారు.